బ్రేకింగ్ న్యూస్ కాసేపట్లో రెండో సెట్ నామినేషన్ వేయబోతున్నారు అభిషేక్ మను సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి. ఇప్పటికే అసెంబ్లీకి చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రెండో సెట్ నామినేషన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, నామినేషన్లకు సంబంధించి రాజ్యసభ నామినేషన్లకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? బాబు, అదేవిధంగా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, అదేవిధంగా ఎమ్మెల్యేలు మంత్రులు అందరితో కలిపి మొదటిగా 2 సెట్లు నామినేషన్ ని అటు అభిషేక్ మను సింఘ్వి దాఖలు చేశారు. సేమ్ టైం వేం నరేందర్ రెడ్డి కూడా దాఖలు చేశారు. ఇక ఢిల్లీ పర్యటన ముగించుకొని శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా అసెంబ్లీకి చేరుకున్నారు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 3వ సెట్ నామినేషన్ కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి. 3వ సెట్ నామినేషన్ దాఖలు చేసే కంటే ముందే గాంధీ భవన్ కి అటు మను సింఘ్వితో పాటు వేం నరేందర్ కూడా రావడం జరిగింది. అక్కడ మీడియాని అడ్రస్ చేసిన తర్వాత నేరుగా వచ్చి 3వ సెట్ నామినేషన్ కూడా దాఖలు చేశారు. తమకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఏసీసీ అగ్రనేతలు, రాష్ట్ర నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలను రాజ్యసభ వేదికగా తమ వాదనలు కూడా బలంగా వినిపిస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే మొత్తానికి 3వ సెట్ నామినేషన్ దాఖలు చేసేటటువంటి సమయానికి కూడా మొత్తం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరు కూడా రావడం జరిగింది. సో రాజ్యసభకు సంబంధించినటువంటి నామినేషన్లు 2 అభ్యర్థులు కూడా దాఖలు చేశారు. ప్రధానంగా బీఆర్ఎస్ నుంచి ఎటువంటి పోటీ లేదు, ఇతర పార్టీల నుంచి పోటీ లేదు కాబట్టి సో వీళ్ళిద్దరికి ఇది మొత్తం క్లియర్ అయిపోయిందనే చెప్పుకోవచ్చు. సో కాంగ్రెస్ పార్టీకి కూడా బలం ఉండడంతో ప్రస్తుతం వీళ్ళిద్దరు నామినేషన్లు కూడా అటు ట్రిబ్యునల్ చైర్మన్ ముందు దాఖలు చేసినటువంటి పరిస్థితి. రైట్, ఎవరెవరు వచ్చారు నామినేషన్ కార్యక్రమానికి? ముఖ్యమంత్రి అక్కడ మనకి కనిపిస్తూ ఉన్నారు. రెడ్డితో పాటు ఇతర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు అంతా కూడా హాజరయ్యారు. ప్రతి ఒక్కరు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో ఏళ్ల నుంచి పనిచేసినటువంటి మను సింఘ్వికి మరొకసారి రెన్యువల్ చేయడమే కానివ్వండి, లేదంటే ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రస్తుతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా తమకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఖచ్చితంగా తమ వాదనలు మరింత బలంగా వినిపిస్తామంటూ కూడా ఇద్దరు అభ్యర్థులు చెప్తున్నారు. అదేవిధంగా తమకి అవకాశం ఇచ్చినందుకు రాహుల్ గాంధీ కానివ్వండి, ఖర్గే, సోనియా గాంధీ, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, పిసిసికి అయితే ధన్యవాదాలు చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్, రెండోసారి అవకాశం కల్పించడంపై అభిషేక్ మను సింఘ్వి రియాక్షన్ ఏంటి? నిజానికి రెండోసారి కల్పిస్తారని అనుకున్నారు, కానీ ఒకవేళ మళ్ళీ ఇద్దరిని కొత్త వారిని పంపిస్తారనే చర్చ కూడా జరిగింది. కానీ రెండోసారి అభిషేక్ మను సింఘ్వికి అవకాశం కల్పించి మరొకరిని వేం నరేందర్ రెడ్డిని పంపిస్తూ ఉన్నారు. సో మొత్తం కాంగ్రెస్ నేతల రియాక్షన్స్ ఏంటి? మొదటి నుంచి కూడా మను సింఘ్వికి ఖచ్చితంగా రెన్యువల్ ఉంటుంది అంటూ కూడా భావించినటువంటి పరిస్థితి. 2006 నుంచి కూడా మను సింఘ్వి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో 2001లో చేరారు. 2006 నుంచి కూడా అటు కర్ణాటక, రాజస్థాన్, అదేవిధంగా వేరే రాష్ట్రాల నుంచి కూడా ఆయన రాజ్యసభకు ఎంపీగా ఉన్నారు. అటు తన వాదనలు బలంగా వినిపించడంతో పాటు సుప్రీంకోర్టులో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనేక కేసుల్లో కూడా బలమైన తన వాదనలు చాలా బలంగా వినిపించినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం రాజ్యసభ 2 స్థానాలు ఖాళీ అయిన తర్వాత ఖచ్చితంగా మను సింఘ్విని రెన్యువల్ చేస్తారు. అయితే మరొక స్థానానికి మాత్రం పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలే కానివ్వండి, అటు విహెచ్ కానీ బీసీ లీడర్లు అయినటువంటి విహెచ్ కానివ్వండి, మధు యాష్కి గౌడ్ కానివ్వండి, అదేవిధంగా కోదన్ రెడ్డి, ఇలా అనేక మంది పేర్లు వినిపించాయి. సేమ్ టైం ఇండియా కూటమి నుంచి ఉపరాష్ట్రపతిగా పోటీ చేసినటువంటి సుదర్శన్ రెడ్డి పేరు కూడా వినిపించింది. కానీ లాస్ట్ కి వేం నరేందర్ రెడ్డికి అధిష్టానంతో పాటు రాష్ట్ర నాయకత్వం కూడా మొగ్గు చూపారు. సో ప్రస్తుతం ఇద్దరు కూడా తమ నామినేషన్లు దాఖలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో. రైట్ హేమ, రాజ్యసభ నామినేషన్ల కార్యక్రమాన్ని మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వి రెండో సెట్ నామినేషన్ దాఖలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి స్వయంగా అక్కడికి వచ్చిన దృశ్యాలను కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. రేవంత్ రెడ్డి అక్కడికి వచ్చారు, ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అక్కడికి చేరుకున్నారు. కాంగ్రెస్ నేతలు కూడా అక్కడ మనకి కనిపిస్తూ ఉన్నారు. అభిషేక్ మను సింఘ్వికి రెండోసారి అవకాశం కల్పించారు. వేం నరేందర్ రెడ్డిని రాజ్యసభకు పంపిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వేం నరేందర్ అత్యంత సన్నిహితులు. అభిషేక్ మను సింఘ్విని కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన దృశ్యాల్లో చూడొచ్చు. కాంగ్రెస్ నేతల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. రెండోసారి తనకి అవకాశాన్ని కల్పించడంతో అభిషేక్ మను సింఘ్వి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి
పక్కనే నిలబడి ఉన్న దృశ్యాన్ని కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. వేం నరేందర్ రెడ్డి కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సందర్భంలోనూ ఆయన ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితంగా ఉంటారు, సలహాదారుడుగా ఉంటారు. ఇప్పుడు వేం నరేందర్ రెడ్డిని, అభిషేక్ మను సింఘ్విని మరోసారి రాజ్యసభకు పంపిస్తున్నారు కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ అధిష్టానం.